ఆమెన్, ఆమెన్. సో ఈ రోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశము ఫాదర్హుడ్ గురించి, పితృత్వం గురించి. ఫాదర్హుడ్ అనేది ఇట్స్ అ గ్రేట్ కాలింగ్. మరి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క టైంలో పితృత్వం అనేదే కాదు, నాట్ ఓన్లీ ఫాదర్హుడ్ బట్ దైవీకమైన గుణాలు కలిగిన తండ్రిగా ఉండడము చాలా ముఖ్యము ఈ యొక్క సమయాల్లో. ఆమెన్. మనం తండ్రిగా ఉన్నాము, వెరీ గుడ్. మన రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకుంటున్నాము, మన యొక్క బాధ్యతలు, అన్ని బరువులు బాధ్యతలు అన్నీ మోస్తున్నాము, అన్నీ బాగున్నాయండి. కానీ దైవీకమైన గుణాలు మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు హ్యావ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్. ఆ యొక్క దైవిక గుణాలు మీలో ఉండడము చాలా అవసరము. ఎందుకు అంటే మీరు ఇంకొక తరాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి. యూ ఆర్ రేజింగ్ అనదర్ జనరేషన్ విచ్ ఇస్ why you need to have those godly principles and values in your heart and mind. Amen. తండ్రి, నేను ఇంకా పిల్లలు కనలేదండి, నేను ఇంకా తండ్రిని అవ్వలేదు అని కాదండి. ఎవ్రీబడి ఓవర్ హియర్ ఆర్ గోయింగ్ టు రేజ్ ద నెక్స్ట్ జనరేషన్. వచ్చే తరాన్ని మీరందరూ కూడా యు ఆర్ గోయింగ్ టు రేజ్ దెమ్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. కాబట్టి మనలో ఆ యొక్క దైవీకమైన గుణాలు ఉన్నాయా లేదా అనేది చాలా చాలా అవసరము. నేను కొన్ని పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఎలాంటి దైవీకమైన గుణాలు మనలో ఉండాలి అనేది, మన తండ్రికి ఎలాంటి గుణాలు అయితే ఉన్నాయో అలాంటి గుణాలు మనలో కూడా ఉండాలని ఈరోజు మనం ఆశిద్దాము, ప్రార్థన చేద్దాము. మనం ఆరాధన చేసేటప్పుడు, మనం చర్చ్కి వచ్చేటప్పుడు, దేవా నాకు ఈ యొక్క ప్రార్థన అవసరం ఉంది దానికోసం వస్తున్నాననే కాకుండా, మీరు ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన యొక్క గుణాలు కూడా మనలో రావాలని ఆరాధన చేయాలి. When you are worshipping somebody, it means that their characteristics also should come into you. ఆయన యొక్క గుణాలు కూడా మనలో రావాలి. అలాంటి కొద్ది గుణాలు ఏంటో మనం చూద్దాము. The first one is love. అందరూ చెప్పండి, లవ్. ప్రేమ. ప్రేమ అనగానే ఈ కాలం ప్రేమ లేకపోతే సినిమా కాలం ప్రేమ అని అనుకోకండి. దైవీకమైన ప్రేమ అంటే చాలా కష్టము. ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు హ్యావ్ గాడ్లీ లవ్ ఇన్ అస్. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చాలా అందంగా రాశారు. 1 కొరింథీయులు 13:4-8. ఇది చాలాసార్లు మనం చదివి ఉన్నాము, కానీ అందులో ఎన్ని మనం టిక్ చేయగలమో మనం ఒక్కసారి చూసుకోవాలి. ఆమెన్. మనం చదువుదాము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుచు అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అంటే ఇది. సో ఇప్పుడు మీరు ఎవరినన్నా ఐ లవ్ యూ అని చెప్పకన్నా ముందుగా మనలో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయా, నేను ఇవన్నీ చూపించగలనా అనేది ముందుగా మనం ఆలోచించాలి. ఒక తండ్రిగా తన బిడ్డ వైపు ఇవన్నీ కూడా కలిగి ఉండాలని దేవుడు మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మనం చూసినట్టయితే బైబిల్లో కూడా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క తండ్రి తన్ని నిందించలేదు, కోప్పడలేదు, నువ్వు ఈ తప్పు చేశావు అని చెప్పలేదు, నవ్వలేదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఎగతాళి చేస్తాం, తెలుసులేరా నువ్వు వచ్చేస్తావని తెలుసు, నువ్వు ఏం చేయలేవని తెలుసు అని అలాంటి మాటలు మాట్లాడలేదు. హీ జస్ట్ హగ్డ్ హిమ్. వెంటనే తన్ని హత్తుకొని తన యొక్క ఇంటికి మళ్ళీ తన్ని ఆహ్వానించాడు. తను తిరిగి రావడమే చాలా గొప్పతనము అనేది ఆ యొక్క విషయము గుర్తుంచుకొని ఆ యొక్క బిడ్డని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. అలాంటి ప్రేమ, అలాంటి దైవీకమైన ప్రేమ కలిగి ఉన్న తండ్రి మనం ఉండాలని ఈరోజు మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఆమెన్. ఇట్ ఈస్ అన్కండిషనల్, ఎలాంటి కూడా షరతులు లేని ప్రేమ తండ్రి ప్రేమ. తల్లి ప్రేమకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, తండ్రి ప్రేమకి చాలా తక్కువ ఉంటుంది. బట్ ఫాదర్స్ లవ్ ఇస్ సంథింగ్ గ్రేట్. అది చూపించలేకపోయినా కూడా వారి యొక్క పనుల్లో, వారి యొక్క మాటల్లో తెలుపుతూ ఉంటారు. ఆమెన్. అలాంటి ప్రేమ కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఈరోజు మళ్ళీ మనకి చెప్తున్నారు. రెండవది పేషెన్స్. అందరూ చెప్పండి, పేషెన్స్. శాంతముగా ఉండాలి, సహనం ఉండాలి. ఈ మధ్యకాలంలో పిల్లలు సహనాన్ని బాగానే టెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము చిన్నప్పుడైతే ఎవరన్నా ఇంటికి వెళ్తే కొంచెం గోల చేస్తున్నామంటే మా డాడీ కానీ మా మమ్మీ కానీ చూపులతో ఆపేసేవారు మమ్మల్ని. ఒక్క చూపు చూస్తే తెలిసిపోతూ ఉండేది మాకు, ఓకే ఇంక అయిపోయింది అని చెప్పి కూర్చుండిపోయి ఉంటాం. ఇప్పుడైతే మట్టుకు పిల్లలు చూపు కాదు కదా, కొట్టినా తిట్టినా కూడా ఏది కూడా పర్లేదులే అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. బట్
పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సహనము చాలా అవసరము. వి చిల్డ్రన్ యూజువలీ టెస్ట్ ద పేషెన్స్ ఆఫ్ ద పేరెంట్స్. మన యొక్క తల్లిదండ్రుల యొక్క సహనాన్ని బాగానే టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పటివరకు నేను చేసి ఉన్నాను, మీరు కూడా ఏదో సమయంలో చేసి ఉండుంటారు. ఎప్పుడైతే అబ్బా అని ఏదో ఒక క్షణంలో మీ యొక్క తల్లి కానీ తండ్రి కానీ అనుకుని ఉండుంటారు. కానీ అది కూడా దైవికమైన గుణము. ఆమెన్. తండ్రికి సహనం అనేది చాలా చాలా అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 చూసినట్టయితే, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణము వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెను. మీరు ఏ పిలుపుకై పిలువబడ్డారో, ఇందాకే చెప్పాను, పితృత్వం అనేది ఒక గొప్ప పిలుపు. ఇట్ ఈస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఫర్ దట్ కాలింగ్, వెన్ యూ హ్యావ్ దట్ కాలింగ్ ఇన్ యువర్ లైఫ్, ఆ యొక్క పిలుపు మన జీవితంలో ఉన్నప్పుడు మనం చాలా సహనముతో ఉండాలి, సాత్వికమైన మనసుతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆమెన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు షో టు బీ పేషెంట్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్. వారు నేర్చుకున్నప్పుడు వారి సహనము మనం టెస్ట్ చేసినప్పుడు కూడా మనం ఎలాగ వారిపైన స్పందిస్తున్నాం అనేది చాలా అవసరం. కొద్దిసార్లు చాలా కఠినమైన మాటలతో స్పందిస్తూ ఉంటాము, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అవి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. రైట్? మనం అనుకుంటాము ఏదో కోపంలో తిట్టేసాం అనుకుంటాము, బట్ యువర్ వర్డ్స్ ఆర్ గోయింగ్ టు బిల్డ్ దెమ్ ఆర్ బ్రేక్ దెమ్. మీ యొక్క మాటలు నీ యొక్క బిడ్డని అది ఎదిగింపచేస్తుంది, లేకపోతే పూర్తిగా వాళ్ళని నశింపచేసేస్తుంది. There's so many broken families that I've seen. ఈ సహనము లేకుండా నేను చాలా మంది చూశాను. ఎవరైతే వారి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడరు, చాలా దూరంగా ఉంటారు, అసలు ఎలా ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న కొడుకులు కుమార్తెలు వారి యొక్క తండ్రి నుంచి దూరముగా ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను నేను. There's so many broken families because of their anger. వారి యొక్క కోపము ద్వారా, మాట్లాడిన మాటల ద్వారా కుటుంబము విరిగిపోయి పిల్లలు తండ్రి లేకపోతే దూరంగా ఉన్న ఆ యొక్క కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఒక తండ్రికి మనం ఎలాగైతే మన యొక్క పిల్లలతో మాట్లాడుతున్నాము, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము అనేది కూడా చాలా చాలా అవసరం. యు నీడ్ టు హ్యావ్ లాడ్ ఆఫ్ పేషెన్స్. ఆమెన్. ఎలాగైతే మన యొక్క తండ్రి, మన యొక్క సృష్టించిన తండ్రి మనపైన ఎలాగైతే సహనంతో ఉన్నారో, మనం రోజు విచిత్రమైన ప్రేయర్ రిక్వెస్ట్లు ఎలా అయితే మనం దేవుడితో చెప్తామో, ఆయన ఎంత సహనముగా అలాగే అని మనల్ని చూసుకుంటారో, ఎలాగైతే నువ్వు ఇది చేయొద్దమ్మా అంటే తప్పనిసరిగా వేరేదే చేస్తామో, అయినా కూడా ఎంత ప్రేమగా దేవుడు మనతో ఉన్నారో అలాంటి దైవికమైన గుణము కూడా మనం కలిగి ఉండాలని ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ఆమెన్. తండ్రులు ఒకసారి బిగ్గరగా ఆమెన్ చెప్తారా? ఆమెన్. మూడో విషయము డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమశిక్షణ చాలా అవసరము. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సామెతలు 22:6 చూసినట్టయితే, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దయినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎంతమంది మనం పిల్లలకి నేర్పిస్తున్నాము, క్రమశిక్షణ ఎలా నేర్పిస్తున్నాము అనేది చాలా అవసరము. ఆర్ యువర్ చిల్డ్రన్ బీయింగ్ డిసిప్లిన్డ్ అండ్ ట్రైన్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? మనం అలాంటి ఆ యొక్క నేర్పును మనం పిల్లలకి నేర్పిస్తే దే విల్ నెవర్ ఫర్గెట్. ఈరోజు ప్రసంగాలు కానీ మర్చిపోవచ్చు, లేకపోతే సండే స్కూల్లో చెప్పినవి ఏదైనా కొన్ని విషయాలు మర్చిపోవచ్చు, కానీ తండ్రి చెప్పిన విషయాలు మటుకు ఎప్పుడు కూడా మర్చిపోరు. విశ్వాసము కలిగిన తండ్రులు, లేకపోతే ఆ యొక్క కుటుంబంలో నేర్చుకున్న విషయాలు బట్టే చాలామంది తిరిగి సంఘంలో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రైట్? దే సో మెనీ యంగ్స్టర్స్ ఓవర్ హియర్ ఫస్ట్లో వెళ్ళిపోయారు, వేరే దగ్గరికి వెళ్ళిపోయారు, కొత్త సిటీలో వచ్చాము అని చెప్పి ఎక్సైటెడ్గా వెళ్ళిపోయారు, బట్ దే రిమెంబర్డ్ వాట్ దేర్ ఫాదర్ హ్యాస్ స్పోకెన్. వాళ్ళ తండ్రి అక్కడి నుంచి ఫోన్ చేసి ఎల్లమ్మా వెళ్ళు, ఇక లేకపోతే సంఘానికి వెళ్ళు, సంఘంలో ఉండు అని పదే గుర్తు చేసినందుకు కూడా వచ్చిన చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారు. వై? బికాస్ ఆఫ్ వాట్ దేర్ ఫాదర్ హ్యాస్ టాట్. వాళ్ళ తండ్రి ఏదైతే చెప్పారో, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగైతే నేర్పించారో, ఎలాంటి క్రమశిక్షణ ఇచ్చారో, ఆ క్రమశిక్షణ బట్టి వారు ఈరోజు ఇక్కడ ఉన్నారు. అలా మీలో కూడా చాలామంది ఉండుండొచ్చు. ఆమెన్. మీ యొక్క తండ్రి చెప్పినందుకు, మీ యొక్క తల్లి నేర్పించినందుకు, ఈ యొక్క సంఘానికి లేకపోతే సంఘంలో ఉండడానికి ఆదివారం ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చినందుకు కూడా దట్స్ అన్ ఎగ్జాంపుల్. ఆమెన్. ఒకసారి తల్లిదండ్రులకి బిగ్గరగా చప్పట్లు కొడదామా? ఫర్ మేకింగ్ యూ సిట్ ఓవర్ హియర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఎంతోమంది దారి తప్పి వేరే ప్రదేశాలకి వెళ్ళిపోయారు, కానీ మీరందరూ కూడా ఇక్కడకు వచ్చి దేవుని యొక్క వాక్యం వినడానికి, ఆరాధించడానికి మీరు ఇక్కడ వచ్చి ఉన్నారంటే దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆన్ యూ. ఆమెన్. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉంది కాబట్టే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం.
వీ కెన్ నెవర్ ఎవర్ రీపే వాట్ దే హ్యావ్ డన్ టు అస్. మనం ఎప్పుడు కూడా దాన్ని మనం తీర్చలేము. వాట్ వీ కెన్ డూ ఇస్ టు టేక్ దర్ లెగసీ ఫార్వర్డ్. ఆ విశ్వాసంతో మనము మన పిల్లలకి నేర్పించుకుంటూ, మనతో ఉన్న వాళ్ళు మన తరానికి అదే నేర్పించుకుంటూ ముందడుగు వేయడమే గొప్ప లెగసీ దట్ యూ కెన్ టేక్ అప్. ఆమెన్. యంగ్స్టర్స్ అందరూ కూడా ఇంకా ఏం లేదు కదండి అని అనుకుంటున్నారేమో, బట్ యు ఆర్ ఆల్ సోర్సెస్. మీరందరూ కూడా ఒక మూలమై ఉన్నారు, ఆ మూలము ఉన్నారు అని మీరు గుర్తుంచుకోవాలి. ఆమెన్. From you, the next generation is coming. From you, the next generation will learn. మీరు ఏమై ఉన్నారో, మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో అలాగే వాళ్ళు కూడా రెప్లికేట్ చేస్తారు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మనది యొక్క తండ్రి యొక్క గుణాలు ఎలాగైతే మనం చూస్తామో అలాగే మీలో ఉన్న గుణాలు కూడా మీ పిల్లలు చూస్తారు. నేను మా నాన్నలో చూసిన ఎన్నో గుణాలు ఇప్పటికీ నేను క్యారీ ఆన్ చేస్తూనే ఉన్నాను. మా తల్లిదండ్రుల్లో ఉన్నవి కొన్ని క్యారీ చేస్తున్నాను. యూ కెన్ నాట్ లీవ్ దట్, but you need to respect it. Amen. అందరం కూడా ఒకసారి మన యొక్క కాళ్ళపై నుంచుందామా? లెట్ us all pray today for all the fathers. మీ యొక్క తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకోండి. ఇక్కడ మీరు ఏమైనా మీ తండ్రితో గొడవపడి మాట్లాడకుండా ఉన్నారేమో, మీ యొక్క కుటుంబంతో దూరముగా ఉన్నారేమో, నాకైతే తెలియదు కానీ, బట్ టుడే ఐ వాంట్ యూ టు రిమెంబర్ యువర్ పేరెంట్స్. మీ యొక్క తల్లిదండ్రుల్ని, మీ యొక్క తండ్రిని గుర్తు చేసుకోండి. వారు మీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క విషయానికే మీరు కృతజ్ఞతలు చెప్పండి. ఏది జరిగినా సరే ఈ క్షణము ఈ స్థానంలో మీరు ఇక్కడ ఉన్నారు అంటే వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క ఆశీర్వాదం అని గుర్తుంచుకుందాము. లెట్ us all thank for all those activities, all those burdens that they have taken. వారు భరించిన ప్రతి ఒక్క దాన్ని బట్టి, వారు మనకి ఆనందం కలిగించడానికి వారు ఎన్నో త్యాగాలు చేసి ఉన్నారే, ఆ త్యాగం బట్టి ఒక్కసారి గుర్తుంచుకొని కృతజ్ఞతలు చెల్లిద్దామా? వి థ్యాంక్ యూ గాడ్, వి థ్యాంక్ యూ ఫాదర్. మన యొక్క తల్లిదండ్రులను ఒక్కసారి గుర్తు చేసుకుందామా? లెట్ us all thank them today with our whole heart. ఏది కూడా మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఈరోజు మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ కాకుండా, let us all just place our parents in God's hand. మన యొక్క తండ్రిని, మన యొక్క తల్లిని దేవుని యొక్క హస్తాల్లో పెడదామా? దేవా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా ఈరోజు మా యొక్క తండ్రిని గుర్తు చేసుకుంటున్నామయ్యా. దేవా వారు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క పనికే గుర్తు చేసుకుంటున్నామయ్యా. వాళ్ళు మాకు చేసిన ప్రతి ఒక్క త్యాగముకై గుర్తు చేసుకుంటున్నామయ్యా. వారు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క ఆనందంకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా వారిని మీ చేతిలో పెడుతున్నామయ్యా. దేవ వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవ మంచి ఆరోగ్యము, బలము, శక్తి, ఆయుష్ని వారికి దయచేయండి తండ్రి. వారు ఎలాగైతే మమ్మల్ని పెంచి పోషించారో తండ్రి, మేము మా యొక్క పిల్లల్ని, మా యొక్క తరాన్ని తండ్రి దేవ మేము పెంచుతుండగా తండ్రి, వారు మమ్మల్ని చూసి ఆనందించే విధముగా తండ్రి మా యొక్క జీవితాలని మేము సృష్టించుకోవాలనుకుంటున్నాం తండ్రి. దేవ దానికి కావాల్సిన జ్ఞానము, బలము, శక్తిని మాకు దయచేయండి తండ్రి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరినీ కూడా తండ్రి మీ చేతిలో పెడుతున్నాము. ప్రతి ఒక్క తండ్రిని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. దేవ వారి యొక్క హృదయంలో ఏదైతే బాధలు ఉన్నాయో, ఏదైతే ఆవేదనలు ఉన్నాయో తండ్రి, దేవ ఎవ్వరికి చెప్పుకోలేని స్థితిలో వారు ఏమైనా ఉన్నారేమో తండ్రి, దేవ వారిని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. వారికి కావాల్సిన శాంతి, సమాధానము మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ ఎవరితో చెప్పుకోలేని బాధల్ని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ కుటుంబ బాధ్యతలను వారు నెరవేరుస్తుండగా తండ్రి, వారికి కావాల్సిన శక్తి తండ్రి, వారికి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ తండ్రి దేవా మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డియర్ ఫాదర్, వి డిక్లేర్ your blessings over them, oh Father. We declare your mercy over them, oh Father. We declare your complete anointing over them, oh Father. తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి, అలాగే మా యొక్క ఫాదర్స్ని మేము గుర్తు చేసుకుంటున్నాము. We thank you for placing them in our lives, oh Father. వారిని మా జీవితాల్లో తండ్రి దేవా మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని తండ్రి దేవా మా తండ్రిగా, మేము వారి యొక్క బిడ్డలుగా మమ్మల్ని రూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి దేవా ఎవరైతే వారి యొక్క తండ్రుల నుంచి దూరముగా ఉన్నారో తండ్రి దేవా, we ask for your peace upon them, oh Father. మీ యొక్క శాంతి, సమాధానం వారిపైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. దేవా యు ఆర్ దేర్ ఫాదర్. మీరే వారి యొక్క తండ్రి అయి ఉన్నారు, మీరే వారి యొక్క మూలమై ఉన్నారు, మీరే వారి యొక్క బలమై ఉన్నారని నమ్ముతున్నాము.
దేవా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే దేవా ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దేవా ఇప్పుడు మేము వాక్యం వినడానికి సిద్ధపడుతుండగా తండ్రి, దేవా తండ్రి గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటుండగా తండ్రి, దేవా మీరు మాతో మాట్లాడండి, దేవా దీవించండి, దేవా బలపరచండి. అలాగే మా యొక్క పాస్టర్ గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. దేవా తండ్రిగా ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తుండగా తండ్రి, దేవా వారి యొక్క హస్తాన్ని, వారి యొక్క పాదాలని, వారి యొక్క నోటి మాటని బలపరచండి తండ్రి. దేవా వారి యొక్క హృదయాన్ని తండ్రి దేవా బలపరచండి, దేవ శుద్ధీకరించండి తండ్రి. దేవా వారు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలో మీ యొక్క శక్తి, మీ యొక్క వెలుగు మా నుంచి మాకు తాకేలాగా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరం కలిసి బిగ్గరగా చెప్దాము. ఇంకొంచెం బిగ్గరగా, ఇంకొంచెం సంతోషంగా. హల్లెలూయా.